స్టూడెంట్స్, నేను మీ రాంబాబు సార్ని. ఈరోజు మనం ఇక్కడ రావడానికి గల కారణం, ఈ క్లాసెస్కి ఇంపార్టెన్స్ ఏంటంటే, ఇప్పటికే టెట్ హాల్ టికెట్లు వచ్చే లింక్ని మీకు ఆల్రెడీ సెండ్ చేస్తున్నాం గ్రూపుల్లో. వాటితో పాటు డైలీ ఒక పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనుకుంటున్నాం. దీంతో ఎందుకంటే 3వ తేదీలోగా మినిమం ఒక 5 or 6 పేపర్స్ మ్యాథమెటిక్స్లో చూడడం వల్ల మీరు 24కి 24 రాకపోయినా 24కి మినిమం 20 అబవ్ రావడానికి ఛాన్సులు ఉంటాయి. 24కి 24 వచ్చే వాళ్ళు కూడా ఎలా ఉంటుందంటే, పేపర్లో మ్యాక్సిమం మనం డెప్త్ ఏది అనుకుంటున్నామో అంత ఇవ్వడు సార్. కారణం ఏంటంటే ఇది ఒక ఎలిజిబిలిటీ టెస్ట్ కనుక ఓన్లీ 5 పైన ఇస్తాడు. నెక్స్ట్ పేపర్ 2A వాళ్ళు దీంతో పాటు మ్యాథ్స్ కూడా వాళ్ళు అయితే దీంతో పాటు బయాలజీ వాళ్ళు రాయాలి కాబట్టి పేపర్ సింపుల్గా ఉంటుంది సార్. ఇందులో ఒక పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఈరోజు చూద్దాం సార్. మొదటగా ఇక్కడ ఓ ప్రాబ్లం కనిపిస్తుంది. GCD 72 252 ఈజ్ 36, దేర్ LCM ఈజ్ అంటున్నాడు. GCD ఆఫ్ 72 252కి GCD ఎంత అంటే 36 అట, LCM ఎంత అంటున్నాడు. 72 252 గాసాబా 36 అయినా కాసాగా ఎంత అంటున్నాడు. ఇక్కడ మనకు తెలియవలసిన కాన్సెప్ట్ ఏంటంటే, రెండు సంఖ్యల లబ్ధం A ఇంటూ B ఈజ్ ఈక్వల్ టు కాసాగో ఇంటూ గాసాబా. ఇక్కడ 4 వేరియబుల్స్ ఉన్నాయి సార్. రెండు సంఖ్యలు ABలు అనుకుంటే వాటి కాసాగు L, వాటి గాసాబా H అనుకుంటే, ఒకవేళ మొదటి సంఖ్య కావాలంటే A కట్టాలి, రెండో సంఖ్య కావాలంటే B కట్టాలి, LCM కావాలంటే L కట్టాలి, HCF కావాలంటే H కట్టాలి. మరి ఇప్పుడు మన లెక్కలో రెండు సంఖ్యలు ఇచ్చాడు కనుక 72 ఇంటూ 252 ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడండి, వాటి గాసాబా 36 అన్నాడు. అంటే మనం కాసా కట్టాలి ఇంటూ గాసాబా 36. మరి ఇప్పుడు ఈ L కావాలంటే ఈ 36 ఇక్కడ గుణిస్తుంది, ఇటు వస్తే భావిస్తుంది. అందుకే మనం ఇక్కడ నుండే కొట్టేద్దాం. 36 ఒకట్ల 36 రెళ్ళ. మరి ఇప్పుడు ఈ 2తో 252 గుణిస్తే అదే మన LCM కనుక 252 గుణించాలి. 200లో యూనిట్ ప్లేస్ చూద్దాం సార్. 2 రెళ్ళు ఎంత 4, 4తో ఒకే ఆప్షన్ ఉంది కాబట్టి కొట్టివచ్చు. లేదు అలాంటివి 2 ఉన్నాయనుకోండి, ప్రొడక్ట్ చేద్దాం. 200 రెళ్ళ 400, 2 50 100 500, 2 రెళ్ళు 4 504. అంటే సింపుల్ వెర్షన్ కూడా డివైడ్ చేసుకుంటూ గుణించాం. 2 ఇంటూ 200 400, 2 50 100 500 ప్లస్ 2 రెళ్ళ 4. అదే మన ఆన్సర్ 504 సార్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం సార్. If the 17th term of arithmetic progression exceeds its 10th term by 7, then the common difference is. ఒకనా శ్రేణులు పాఠం సార్. కంపల్సరీగా మీకు టెట్ 2Aలో శ్రేణులు ఒక బిట్ ఇస్తాడు సార్. దాని నుండి అంక శ్రేణిలో 17వ పదం 10వ పదం కంటే 7 ఎక్కువ అయినా సామాన్య భేదం ఎంత అన్నాడు. అసలు అంక శ్రేణిలో ఎన్నవ పదం ఎలా ఉంటుందో చూడండి సార్. TN ఈక్వల్ టు A ప్లస్ N-1 ఇంటూ D. ఇది ఎన్నవ పదం సూత్రం సార్. ఈ కాన్సెప్ట్లో ఇది వస్తే చాలు. ఇందులో A అంటే మొదటి పదము, N అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్, D అంటే పదాంతరము లేదా సామాన్య భేదము అంటాం దీన్ని ఓకేనా అంకశ్రేణిలో. మరి TN అంటే ఎన్నవ పదం అని. మరి ఇప్పుడు ఈ లెక్కలో చూడండి, 17th టర్మ్ కావాలనుకోండి. 17th టర్మ్ అంటే ఇక్కడ 17 వేయాలి. ఇక్కడ ఏ విలువ ఓకేనా మనకు తెలియదు. A ప్లస్ 17, N అంటే 17 కదా, 17 - 1 16 ఇంటూ D ఓకేనా. ఇప్పుడు మనకు అడుగుతుంది ఏంటంటే ఆ కామన్ డిఫరెన్స్ అడుగుతున్నాడు కనుక ఆ కామన్ డిఫరెన్స్ అడిగి ఏమి ఇచ్చాడు, 17th టర్మ్ ఎంత అంటే కంపేర్ చేస్తూ చెప్తున్నాడు. దీన్ని 10వ పదానికి 7 ఎక్కువ అని, 17వ పదం ఎంత అని కరెక్ట్గా చెప్పమంటే డైరెక్ట్గా చెప్పకుండా 10వ పదం కట్టి దానికి 7 కలుపు అంటున్నాడు ఓకేనా. ఇప్పుడు ఆ 10వ పదాన్ని నేను ఎలా రాస్తున్నాను చూడండి. A ప్లస్ 9D ఇది 10వ పదం సార్. దీనికట 7 ఎక్కువ చేస్తే 10వ పదానికి 7 ఎక్కువ. 10వ పదం ఎలా రాసాం, T10 అంటే A ప్లస్ 10 - 1 అంటే 9D. ఇగో ఇది 10వ పదం సార్ ఒకవేళ దానికి 7 పెంచితే అదేమవుతుందట 17వ పదం. 17వ పదం అంటే ఏమవుతుంది, 17వ పదం అంటే ఇక్కడ 17 పెడితే A ప్లస్ 16D, A ప్లస్ 16D. దీని నుండి D కట్టాలి సార్. కనుక ఇప్పుడు చూడండి రెండు వైపులా A సమానం కాబట్టి కొట్టేద్దాం సార్. అలాగే ఇప్పుడు ఈ 9D ఇటు వచ్చింది అనుకోండి సార్ ఓకేనా, ప్లస్ 9D ఇటు వస్తే మైనస్ 9D అవుతుంది. అంటే ఇప్పుడు నీ ఆన్సర్ 7D ఈక్వల్ టు 7 సార్. దీని నుండి D ఈక్వల్ టు ఎంత అయిందండి 1. D ఈక్వల్ టు 1 థర్డ్ ఆప్షన్. ఇదే కామన్ డిఫరెన్స్. కామన్ డిఫరెన్స్ సామాన్య భేదంని 1 చూపిస్తూ ఉంటాం సార్. అంటే ముందు మనకు ఫార్ములా ఏం రావాలి, ఎన్నవ పదం సూత్రం రావాలి. TN ఈక్వల్ టు A ప్లస్ N-1 ఇంటూ D. సపోజ్ ఇందులో 17వ పదం కట్టండి అన్నాడు అనుకో, A ఆడే ఇస్తాడు, D ఆడే ఇస్తాడు సార్. ఇది మొదటి పదము ఆడే ఇస్తాడు, సామాన్య భేదము ఆడే ఇస్తాడు పదాంతరం. మరి ఇప్పుడు మనకి 10వ పదం కట్టండి అన్నా 17వ పదం కట్టండి అన్నా ఈ సూత్రం ఉంటే సరిపోతుంది. దీని నుండి ఎన్ని లెక్కలు చేయొచ్చు. మొదటి పదం A కట్టవచ్చు సార్, అలాగే
ఎన్ని పదాలు ఉంటాయో కట్టొచ్చు, ఎన్ కట్టొచ్చు సార్. అలాగే పదాంతరం డి కట్టొచ్చు. అలాగే 10వ పదమో 20వ పదమో తెలుసుకోవాలంటే ఆ పదాన్ని కనుక్కోవచ్చు. లేదు ఇక ఇలా అప్లికేషన్ టైప్ లెక్క ఇచ్చినా ఏదట 17వ పదం డైరెక్ట్గా ఇవ్వకుండా 10వ పదానికి 7 రెట్లు అలా మనం ఇక్కడ తీసుకున్నా చేయొచ్చు సార్. ఓకే, మనం ఆ ఒక్క బిట్నే కాకుండా దాంతో ఎలాంటి బిట్లు ఇస్తాడో కూడా ఒకసారి చూసుకోవాలి సార్. నెక్స్ట్ వన్ ప్రాబ్లం చూద్దాం సార్. సమీకరణం 2x² - 4x + 3 = 0 విచక్షణని దీన్నే డిస్క్రిమినేట్ అంటారు సార్. విచక్షణని మనం తీసుకున్నప్పుడు ఈ కాన్సెప్ట్ ఒకేసారి మనం కంప్లీట్ అయిపోవాలి. చూడండి సార్, ax² + bx + c = 0 ఇది వర్గ సమీకరణం సార్. ఈ వర్గ సమీకరణంకి మన కాన్సెప్ట్ అంతా ఇక్కడే చూస్తే 1 మార్కు. ఇక్కడ నేను చెప్పే ఈ బిట్తో వర్గ సమీకరణాలు మరి ఇంకేం మీరు చూడని అవసరం లేదు సార్. ax² + bx + c = 0లో a, b, c బిలాంగ్స్ టు R అవ్వాలి. వాస్తవ సంఖ్యలు అయి ఉండాలి సార్. మరియు a ≠ 0 అవ్వాలి సార్. a, b, c బిలాంగ్స్ టు R అవ్వాలి. a ≠ 0 అయితే ఆ సమీకరణాన్ని వర్గ సమీకరణం అంటారు సార్. ఈ వర్గ సమీకరణాన్ని దేనికి ఉపయోగిస్తారంటే మనం ఇది బండి మీద వెళ్తున్నప్పుడు బ్రేకులు వేస్తే ఆ బండి ఎంత సమయంలో ఆగుతుందో తెలుసుకోవడానికి వర్గ సమీకరణం ద్వారా చేయొచ్చు సార్. అలాగే మనం అంతరిక్షంలోకి పంపిస్తున్న ఉపగ్రహాలు అవ్వచ్చు లేదా శాటిలైట్స్ అవ్వచ్చు. ఆ ఉపగ్రహాల్లో ఏవి ఎక్కడ ఆగుతాయి, ఎక్కడ ఇది అవుతాయి అంటే దానికి కూడా ఈ సమీకరణం వాడతాం సార్. ax² + bx + c. అలాగే మేడ మీద నుండి ఒక వ్యక్తి కిందకు బంతిని విసిరితే ఆ బంతి యొక్క పరాయన కాలము ఏదైతే ఆకారాన్ని కలిగి ఉంటుందో పరావలయం దాన్ని చూపించడానికి కూడా ఈ ax² + bx + c = 0 సమీకరణాన్ని చూపిస్తాం సార్. మరి ఇప్పుడు ఈ ax² + bx + c = 0 సమీకరణంకి మూలాలు రూట్స్ ఎన్ని ఉంటాయంటే 2 ఉంటాయి. ఇగో దాని యొక్క పరిమాణమే దాని యొక్క మూలాలు లేదా దాని యొక్క ఇంగ్లీష్లో రూట్స్ అంటారు. కానీ ఇప్పుడు కొత్త టెక్స్ట్ బుక్లో మూలాలని వాడు కొత్త పేరుతో పిలుస్తున్నాడు సార్. సున్నాలు అంటాడు. సున్నాలు కనుక్కోండి అంటాడు. సున్నాలు కనుక్కోండి అంటే దాని అర్థం ఎక్స్ విలువే కనుక్కోవాలి. కానీ దాన్ని ఎలా కనుక్కోమంటున్నాడు? సున్నాలు. దీన్నే మనం ఇంతవరకు రూట్స్ అన్నాము, మూలాలు అన్నాము, సాధనలు అన్నాము. దాని కొత్త పేరు సున్నాలు. సున్నాలు కనుక్కోండి అంటే ఆల్ఫా విలువ బీటా విలువ కనుక్కోవాలి. అంటే ఈ సమీకరణం యొక్క మూలాలు ఆల్ఫా బీటాలు అయితే సున్నాలు కనుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ax² + bx + c = మూలాలు లేదా సున్నాలు కనుక్కోండి అంటే x = -b ± √b² - 4ac/2a. ఈ సూత్రంలో వేస్తే ఆ సున్నాలు కానీ మూలాలు కానీ కనుక్కోవచ్చు. x = -b ± √b² - 4ac/2a. మరి ఇప్పుడు ఇదంతా ఎందుకు రాశాను మనకు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి, ఇతను చెప్తుంది ఏంటి అని అనుకోవచ్చు. మనం చెప్తుంది ఇగో ఇక్కడ ఉంది చూడండి సార్. ఈ b² - 4ac రూట్లో ఉంది కదండి, దాన్నే విచక్షణి అంటాం. ఇదేమంటాము? b² - 4acని విచక్షణి అంటాం. ఇంగ్లీష్లో డిస్క్రిమినేట్ అంటాం. దీన్ని ఏ అక్షరంతో సూచిస్తారని అడిగాడు సార్. డెల్టాతో చూపిస్తాం సార్. అంటే విచక్షణ అంటే ఏంటి? కొంతమంది విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్నారు అని అంటాం. అంటే మనం ఆడ యొక్క కోపాన్నో లేదా ఆడ యొక్క ఆనందాన్నో ఎక్కువగా చూపిస్తూ ఉంటాం. అలా ఇక్కడ b² - 4ac కూడా విచక్షణని ఎందుకు అన్నామంటే ax² + bx + c యొక్క సమీకరణం తీసుకుంటే దాని విచక్షణ ఎంత అన్నాడు. ఇలా 2x² - 4x + 3 = 0లో a వాల్యూ 2, b వాల్యూ -4, c వాల్యూ 3 ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొచ్చిందో చూడండి సార్. b వాల్యూ -4 అన్నాం కనుక -4 హోల్ స్క్వేర్ -4 ఇంటూ a వాల్యూ 2, c వాల్యూ 3. మరి 4² అంటే 16. 4 రెళ్ళు 8, 8 3 24 -24 అంటే ఆన్సర్ ఏమొచ్చిందండి? -8. ఇదే నీ యొక్క డిస్క్రిమినేట్ విచక్షణ. మరి విచక్షణ ఇది ఓకే. మరి విచక్షణ నుండి దాని యొక్క మూలాల స్వభావం చెప్తాం సార్. అవి ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. విచక్షణలో b² - 4ac > 0 అయితే అంటే నువ్వు కట్టిన విలువ > 0 అయిందనుకోండి, మూలాలు వాస్తవాలు విభిన్నాలు. మూలాలు ఎలా ఉంటాయి? వాస్తవాలు విభిన్నాలు. అలాగే b² - 4ac = 0 అయితే మూలాలు వాస్తవాలు సమానాలు. అలాగే b² - 4ac <0 అయితే మూలాలు సంకీర్ణ సంఖ్యలు అంటాం. కొత్త టెక్స్ట్ బుక్లో ఆ పదాన్ని తీసి వాస్తవాలు కాదు అని అంటున్నాడు. అదే రాద్దాం మనం కూడా, వాస్తవాలు కాదు అని. అంటే ఇప్పుడు చూడండి, b² - 4ac > 0 వచ్చాను అంటే 0 కంటే నీ విచక్షణ ఎక్కువ వస్తే వాటి మూలాలు ఎలా ఉంటాయని అంటాడు. అవి కట్టకూడదు. మూలాల యొక్క స్వభావం చెప్పమంటున్నాడు. వాస్తవాలు విభిన్నాలు. అదే b² - 4ac = 0 అయితే మూలాలు వాస్తవాలు సమానాలు. b² - 4ac <0 అంటే 0 కంటే తక్కువ అంటే నెగిటివ్ నెంబరు
వస్తే మూలాలు వాస్తవాలు కాదు అంటున్నాడు. మరి ఇప్పుడు ఇక్కడ విచక్షణ కట్టాం మనం, విచక్షణ -8 వచ్చింది, దీని మూలాలు ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు ఈ సమీకరణం ఇచ్చి దీని మూలాల యొక్క స్వభావం చెప్పండి అంటాడు. అప్పుడు దాని మూలాలు సంకీర్ణ సంఖ్యలు అని చెప్పాలి. ఒకటో ఆప్షన్ సార్. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. నెక్స్ట్ చూడండి సార్, ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ విత్ వెర్టిసెస్ t, 2t, -2, 6, 3, 1 ఈజ్ 5 స్క్వేర్ యూనిట్స్, దెన్ ద వాల్యూ ఆఫ్ t ఈజ్ అన్నాడు. ఓకేనా, ఇక్కడ మనం ఓ ట్రయాంగిల్ ఇది కోఆర్డినేట్ జామెట్రీ సార్. నీకు ఆల్రెడీ నేను చెప్పిన దాంట్లో శ్రేణుల నుండి ఒక బిట్ కంపల్సరీ అన్నాను, రెండోది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుండి కంపల్సరీ ఒక బిట్టు, మూడోది ఓకేనా కోఆర్డినేట్ జామెట్రీ నుండి ఓ బిట్టు. అంటే ఆల్రెడీ మనం కంపల్సరీగా బిట్స్ వస్తున్నాయి. మరి దీని నుండి చూడండి సార్, 3 వెర్టిసెస్ ఇచ్చాడు. ఆ వెర్టిసెస్ t, 2t, -2, 6, 3, 1 శీర్షాలతో గల త్రిభుజ వైశాల్యం 5 యూనిట్లు అయితే t యొక్క విలువ ఎంత అన్నాడు. మనం త్రిభుజ వైశాల్యం అనగానే ఓకేనా చాలామంది చేసేది ఏంటో చూడండి. ఓకేనా, త్రిభుజ వైశాల్యం అనగానే త్రిభుజం ఇలా తీసుకున్నాం అనుకోండి, దీని వెర్టిసెస్ ఏ x1 y1, బి x2 y2, సి x3 y3 అని తీసుకుంటే 3 వెర్టిసెస్ తీసుకుంటే దాని ఏరియా ట్రయాంగిల్ ఏరియా ఈక్వల్ టు డెల్టా ఏబిసి వైశాల్యం అంటాం సార్. ఏబిసి వైశాల్యం ఈక్వల్ టు ఏమవుతుంది, ½ ఇంటూ x1 x2 x3 x1. ఇక్కడ ట్రయాంగిల్ ఏరియా కడుతున్నాం, ½ x1 x2 x3 మళ్ళీ x1 y1 y2 y3 y1. ఓకేనా, ఇలా ఏరియా కట్టేటప్పుడు ఇలా ఈ రెండు గుణించాలి, x1 y2 రివర్స్లో గుణిస్తున్నప్పుడు -x2 y1 అలాగే x2 y3 అలాగే x3 y2 x3 y1 అలాగే x1 y3. ఇలా మనం దీని ఏరియాని రాస్తూ ఓకేనా అందంగా నువ్వు రాస్తుంటావు. ½ ఇంటూ ఓకేనా x1 y2 -x2 y1 అలాగే ప్లస్ x2 y3 -x3 y2 ప్లస్ x3 y1 -x3 y1 ఇది -x1 y3 మోడ్. ఓకేనా, ½ ఇంటూ ఈ వాల్యూ రాస్తాను, దీన్ని ట్రయాంగిల్ ఏరియా అంటాం. కానీ ఇలా నువ్వు చేయడం వల్ల ఏమవుతుందంటే టైం టేకెన్ అవుతుంది సార్. కనుక మనం ఏం చేద్దామంటే ఈ ఏరియా ఆల్రెడీ 5 యూనిట్స్ అని ఇచ్చాడు, అలా ఇవ్వకపోయినా 3 వెర్టిసెస్ ఇచ్చి ఏరియా అడిగినా, ఒకవేళ ఇలా 5 యూనిట్స్ ఇచ్చి ఆ వేరియబుల్స్లో ఏదో ఒక టీ వాల్యూ అడిగినా మనం ఏం చేయాలంటే ఒక వెర్టెక్స్ని 0 చేసి, అంటే ఏంటి సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది xx yx అని ఇలా తీసుకున్నాం అనుకోండి, ట్రయాంగిల్ ఇక్కడ ఎక్కడో వెర్టిసెస్ ఇస్తాడు సార్, దాన్ని అలా పట్టుకొని వచ్చి ఈ మూల బిందువు వరకు తెస్తే ఒకటి ఆటోమేటిక్గా 0 అయిపోతుంది. అప్పుడు కొత్త వెర్టిసెస్ వస్తాయి సార్, దానికి ఏరియా ఎలా కట్టాలి, ఇంత అవసరం లేదు సార్. ఓకే, నా ఏరియా ఎలా ఉంటుందో చూస్తాం. కాన్సెప్ట్ నీకు చెప్పలేదు అనిపిస్తూ ఉంటుంది, అందుకే ఒకసారి చూపించాను సార్. ఇప్పుడు మనం ప్రాబ్లమేటిక్లో దాన్ని ఎలా సాల్వ్ చేస్తాం చూడండి. ఇక్కడ 3 వెర్టిసెస్ ఇచ్చాడు కదా, అందులో మీకు ఒకదాన్ని 0 0 చేయమన్నాను, కనుక ఏదో ఒకదాన్ని 0 0 చేద్దాం సార్. ఇదే చేద్దాం చూడండి, 3, 1 ఇక్కడ 3, 1 ఇక్కడ 3, 1 రాద్దాం సార్. ఇలా రాస్తూ ఉన్నప్పుడు ఇది ఆటోమేటిక్గా 0 అయిపోతుంది. ఎందుకు, దానిలో దాన్నే తీస్తే 0 0 అయిపోతుంది. మరి ఇంకా రిమైనింగ్ ఏముంది, t - 3 ఇంకోటి 2t - 1. ఇది 2 వేరియబుల్స్. ఇగో ఈ టీలో 3 తీసాను సార్, t - 3 అలాగే 2tలో 1 తీసాను సార్, 2t - 1. ఎందుకు, ఒకదాన్ని 0 0 చేస్తున్నాం, ఈ 3, 1ని 0 0 చేస్తున్నాం అంటే దాన్ని వెర్టెక్స్ని మూల బిందువుకు తెస్తున్నాం. మరి ఇప్పుడు ఇక్కడ రెండోది ఇక్కడ తీసివేస్తున్నప్పుడు గుర్తులు మారుతాయి కాబట్టి -5 ఇది 5 అవుతుంది, అంటే ఇక్కడ -5 ఇది 5. దీని యొక్క ఏరియా కడితే సరిపోతుంది సార్. ½ ఇంటూ కొత్త వెర్టిసెస్ x1 y1 x2 y2. మళ్ళీ ఒకసారి చూడండి, t - 3 ఇది అలాగే 2t - 1 ఇది. నెక్స్ట్ -2 తీసివేసినప్పుడు ఇది -3 -5 అలాగే 6లో -1 పోతే 5. ఇప్పుడు దీని ఏరియా ఇచ్చాడు సార్ 5 అని. అయితే మనకి టీ వాల్యూ ఎంత, ఇందాక చెప్పినట్టుగా ఈ 2 గుణిస్తే పాజిటివ్, ఈ 2 గుణిస్తే నెగిటివ్, అంటే మన ఆన్సర్ ఏమవుతుంది, ½ అటు వెళ్తే 10 అయిపోతుంది. మరి ఇక్కడ చేద్దాం సార్, 5t - 15 ఈ 5తో మల్టిపుల్ చేశాను, 5t - 15 అలాగే దీంతో మల్టిపుల్ చేస్తున్నప్పుడు -of ప్లస్ 5t 10t అవుతుందండి. నెక్స్ట్ ఇది 5తో -5 అవుతుంది ఈక్వల్ టు 10. మరి దీని నుండి ఇప్పుడు మనం 10tలో 5t కలిపితే 15t, ఇది -20 సార్. ఒకనా అటువైపు వెళ్తే +30, అంటే ఇప్పుడు నీ ఆన్సర్ t ఈక్వల్ టు ఏమొచ్చిందండి
ఓకేనా 30/15 అంటే ఆన్సరు 2. ఇదే నీ యొక్క టీ వాల్యూ సార్. ఓకేనా. టీ వాల్యూ కట్టేటప్పుడు ఏం చేస్తాం మనం, హాఫ్ ఇంటూ ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నప్పుడు 8తో గుణించాలి, 5t - 15. అలాగే ఇది -5 × 2t - 1, కానీ మైనస్ చేయాలి కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది ప్లస్, కనుక 5తో దీన్ని మల్టిపుల్ చేస్తే సరిపోతుంది. ఎంత, 10t - 5 = 2 5 10. మరి ఇప్పుడు నీ ఆన్సర్లో ఏమొచ్చింది 20, ఇది 15t అటు వెళ్తే ఓకేనా. ఈ 15t ఇక్కడ ఉంచి 15 ఈ 5 కలిపి -20, అది అటు వెళ్తే మొత్తం 30. మరి ఇప్పుడు నీ ఆన్సర్ t = ఎంత వచ్చిందంటే 2. కొంతమంది అంటారు దీంట్లో ఇది ఆ 2 తెచ్చి పెడతానని. అలా ప్రతి ఆప్షన్ నువ్వు పెట్టే ఫస్ట్ ఆప్షన్ ఏముంది 1/2. కనుక అలాంటి చిన్న చిన్న మిస్టేకులు చేయకూడదు సార్. డైరెక్ట్గా ఇప్పుడు ఇక్కడ నుండి ఎప్పుడు ఏరియా అడిగినా ఆ ఏరియా ఏమవ్వాలి, 3 వెర్టెక్స్లు ఇస్తే అందులో ఒక వెర్టెక్స్ని 0 0 చేసి మిగిలిన కొత్తగా ఏర్పడిన 2 వెర్టెక్స్లకి హాఫ్ ఇంటూ x1 y1 x2 y2 అని రాసి ఓకేనా దానికి డెట్ కడితే సరిపోతుంది. ఒకవేళ ఈ ట్రయాంగిల్ ఏరియా = 0 అయిపోతే, ట్రయాంగిల్ ఏరియా కనుక ఒకవేళ 0 అయిపోతే ఆ వెర్టిసెస్ ట్రయాంగిల్ ఏర్పడదు సార్. కనుక అప్పుడు ఏం ఏర్పడతాయి, ఆ బిందువుల్ని సరేకి బిందువులు అంటాం, కొలీనియర్ పాయింట్స్ అంటాం. ఆ బిందువులను ఏమంటాము, కొలీనియర్ పాయింట్స్ అంటాం సార్. ఇది కాన్సెప్ట్ సార్. నెక్స్ట్ వన్కి వెళ్దాము. చతుర్భుజం యొక్క 3 కోణాలు 60 80 120 అయినా 4వ కోణం ఉంది. మరీ సిల్లీగా చిన్న చిన్న బిట్లు ఇస్తాడా అని అనుకుంటారు, కానీ అడిగిందే టెట్లో, నేనేం సొంతంగా రాయలేదు, టెట్లో అడిగిన బిట్టాను సార్. చతుర్భుజంలో 3 కోణాలు ఇచ్చాడు, కానీ చతుర్భుజంలో 4 కోణాలు మొత్తము 360 డిగ్రీలు సార్. చతుర్భుజం అంటే ఇక్కడ మనం తీసుకున్నప్పుడు చూడండి, చతుర్భుజం తీసుకుంటే నీకు ఒక ఆకారంలో ఉన్న ఏదైనా తీసుకోవచ్చు సార్. తీసుకుంటే మనం ఇలా తీసుకున్నాం. అదే సార్ చతుర్భుజం అన్నారు, దీర్ఘ చతురస్రం. చతుర్భుజాల్లో ఏవైనా తీసుకోవచ్చు, చతురస్రము దీర్ఘ చతురస్రం ఏవైనా 4 వెర్టెక్స్తో ఉన్న ఏ సంవృత పటం తీసుకున్నా పరిపాలన. మరి ఇప్పుడు వీటి యొక్క కోణాలు మొత్తము ఇవి, ఈ 4 కోణాలు మొత్తం ఎంత అవుతుందంటే ఎప్పుడు 360 డిగ్రీలు సార్. మరి అందులో నుండి 3 కోణాలు ఆడే ఇచ్చాడు, ఎంతో చూడండి 60 80 120. మరి ఆ 3 తీస్తే రిమైనింగ్ కోణం వస్తుంది కదా, కనుక 120కి 80 కలిపితే 200 260. అంటే ఇప్పుడు మనం ఇక్కడ చూడండి సార్, 120కి 80 కలిపితే 200 260. మరి 263 కోణాలు తీసిస్తే రిమైనింగ్ ఎంత ఉంటుందండి 100 డిగ్రీస్. ఇదే 3వ కోణం సార్. ఓకేనా. చతుర్భుజంలో 4 కోణాలు మొత్తం ఎంత అంటే 360 డిగ్రీలు, అందులో 3 కోణాలు తీసిస్తే రిమైనింగ్ ఒక కోణం 100 డిగ్రీలు సార్. ఓకేనా. ఇది చతుర్భుజం కాన్సెప్ట్. ఇక్కడ ఇంకో బిట్ చూద్దాం సార్. చతుర్భుజంలో బాహ్య కోణాలు మొత్తము ఎల్లప్పుడూ 360 డిగ్రీలు, అంతర్ కోణాలు మొత్తము 360 డిగ్రీలు. కనుక బిట్ ఎలా అడుగుతాడంటే ఏ బహుభుజలో అంతర్ కోణాలు బాహ్య కోణాల నిష్పత్తి 1:1 నిష్పత్తిలో ఉంటాయని అంటాడు. ఏ బహుభుజి అంటే చతుర్భుజంలో అంతర్ కోణాలు బాహ్య కోణాల నిష్పత్తి 1:1 నిష్పత్తిలో ఉంటాయి సార్. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం సార్. 2 సంపూరక కోణాల భేదం 34 డిగ్రీలు అయినా చిన్న కోణం ఎంత అంటున్నాడు. అసలు సంపూరక కోణాలు అంటే సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి సార్, 2 కోణాల మొత్తము ఓకేనా 180 డిగ్రీలు అయితే వాటిని సంపూరక కోణాలు అంటాం. అయితే ఇక్కడ కాన్సెప్ట్ చూడండి సార్, 2 కోణాల మొత్తము సంపూరక కోణాలు అయినప్పుడు ఒక కోణం ఇచ్చి ఇంకొక కోణాల భేదం ఇచ్చి ఒక కోణం అడగొచ్చు, లేదా మా కోణాలు సంపూరక కోణాలు అయితే ఒక కోణం ఇచ్చి రెండో కోణం ఎంత అనొచ్చు, లేదా కోణాల నిష్పత్తి 2:3 ఇచ్చి అవి సంపూరక కోణాలు అయితే ఒక ఏమడుగుతున్నాడు, ఏదో ఒక కోణం అడుగుతాడు. అంటే ఇప్పుడు నీ కాన్సెప్ట్ ఇక్కడ సంపూరకం అని దగ్గర 3 లెక్కలు చెప్పాను నేను. ఇప్పుడు భేదం ఇచ్చి సంపూరక కోణాల్లో ఒక కోణం అడగొచ్చు, లేదా నిష్పత్తి ఇచ్చి ఒక కోణం అడగొచ్చు, లేదా ఒక కోణం ఇచ్చి రెండో కోణం అడగచ్చు, ఎప్పుడు సంపూరకం అయితే. కానీ అంతకన్నా ముందు ఈ కోణాల కాన్సెప్ట్లో ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 90 డిగ్రీలు అయితే చూడండి, ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 90 డిగ్రీలు అయితే వాటిని పూరక కోణాలు అంటాం, కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఒకదానికొకటి పూరక కోణాలు అవంటే ఆ కోణాల మొత్తం ఎంత అంటాడు 90 డిగ్రీలు. అలాగే ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 180 డిగ్రీలు అయితే, ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 180 డిగ్రీలు వాటిని సంపూరక కోణాలు లేదా సప్లిమెంటరీ యాంగిల్స్ అంటాడు. అదే ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 360 డిగ్రీలు అయితే దాన్ని సంయుగ్మ కోణాలు అంటాడు. ఏ కోణాలు? సంయుగ్మ కోణాలు. మొదటి 2 నువ్వు చూస్తావు, ఇది కూడా ఇప్పుడు అడుగుతున్నాడు సంయుగ్మ కోణం. అంటే వీటన్నిటికీ ఒకటే కాన్సెప్ట్ సార్. ఏంటి, ఒకవేళ అవి 2 పూరక కోణాలు అయ్యి వాటి భేదం 34 అయితే ఇంకో కోణం అడగొచ్చు, ఆ 2 కోణాలు సంపూరక కోణాలు అయితే వాటి భేదం 34 అయితే ఇంకో కోణం అడగొచ్చు, లేదా ఆ 2 కోణాలు సంయుగ్మ కోణాలు అయితే
ఒక కోణ భేదము 34 అయితే ఇంకోటి ఎంత అని అడగొచ్చు. మరి ఇప్పుడు ఈ లెక్కలో చూడండి సార్, రెండు సంపూర్ణ కోణాల మధ్య భేదం అన్నాడు. మనకి సంపూర్ణ కోణాలు మొత్తం ఎల్లప్పుడూ ఎంత అండి? 180. మరి భేదం అంటే ఆల్ఫా మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 34 డిగ్రీలు సార్. మరి ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 180 డిగ్రీలు సార్. దీని నుండి ఒక కోణం కావాలనుకోండి సార్, ఆల్ఫా మొదటిది కావాలంటే గుర్తుంచుకోండి, ఆల్ఫా ప్లస్ బీటా ఆల్ఫా మైనస్ బీటా అనే కాదు, ఎక్స్ ప్లస్ వై ఎక్స్ మైనస్ వై అని కానీ, లేదా ఎక్కడైనా వేరియబుల్స్తో ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఇస్తే మొదటిది కావాలనుకోండి సార్ ఆల్ఫా, రెండు కలిపి బై 2 చేయండి సార్. బీటా కావాలనుకోండి సార్, రెండు తీసివేసి బై 2 చేయండి సార్. మరి రెండు కలిపేద్దాం సార్ మనము ఫస్ట్గా. ఈ రెండు కలిపితే ఎంత అవుతుంది? 4 ప్లస్ 11 1 2. దీన్ని బై 2 చేయమన్నాను అంటే ఎంత అవుతుందండి? 70. సపోజ్ రెండుతోని ఓకేనా, మీరు చేస్తున్నప్పుడు చూడండి ఒకసారి. 107 ఇదేనా వచ్చింది? 2 1 2 7 107 సార్. మరి ఈ 107 డిగ్రీలు అనేది ఒక ఏ కోణం అవుతుందంటే మన సంపూర్ణ కోణాల్లో ఒక కోణం, కానీ ఈ ఆప్షన్లో అది లేదు సార్. అప్పుడు ఏం చేయాలి? రెండోది కట్టాలంటే రెండు తీసివేసి బై 2 చేయమని అలా చేయొచ్చు. లేదా ఒక కోణం 107 కాబట్టి రెండు కోణాలు 180 కాబట్టి మొత్తం అందులో 107 తీసిస్తే ఒక నీ కోణం 107 అనేది నువ్వు తీసిస్తే ఏమవుతుంది? 180లో 107 తీసేద్దాం సార్. 10లో 7 తీస్తే 3 ఇంకా 7 ఉంటుంది, అంటే నీ కోణము 73 డిగ్రీలు సార్. ఏంటని చెప్పాను ఇందాక, సంపూర్ణ కోణాలు మొత్తం 180, వాడు సంపూర్ణ కోణాలు భేదం ఇచ్చాడు. మరి అందులో మొదటిది కావాలంటే రెండు కలిపి బై 2 చేయమన్నాను, అదే రెండోది కావాలంటే రెండు తీసివేసి బై 2 చేయమను. కానీ నేను ఆల్ఫా విలువ కట్టాను, రెండు కలిపి ఎంత వచ్చింది? 214 బై 2 చేస్తే 200లో సగం 100, 14లో సగం 7 అంటే 107 వచ్చింది. కానీ ఆ కోణం ఆప్షన్లో లేకపోవడం వల్ల రెండో కోణం కనుక్కోవాల్సి వచ్చింది. అది 180లో తీసినందుకు రెండు ఇటు విలువ 180 అయినప్పుడు ఒకటి 107 అయితే రిమైనింగ్ ఇంకోటి 73. ఇలా మనము ఏ లెక్కనైనా చేయొచ్చు సార్. నెక్స్ట్ వన్ చూద్దాం సార్. 125 డిగ్రీలు, దానికి ఎదురుగా ఉండే అంతరాభిముఖ కోణాల నిష్పత్తి 2:3 అయినా అంతరాభిముఖ కోణాల్లో ఒకటే ఎంత? మంచి బిట్ సార్. ఓకేనా, అందరూ ఇక్కడ బిట్టు ఇచ్చేటప్పుడు ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. ఓకేనా, ఇక్కడ చూడండి సార్. ఒక త్రిభుజం యొక్క భుజం పొడిగించగా ఏర్పడే బాహ్య కోణము, ఒక త్రిభుజం యొక్క ఒక భుజం పొడిగించగా ఏర్పడే ఒక బాహ్య కోణము అంతర అభిముఖ కోణాల మొత్తానికి సమానం. అంటే బాహ్య ఎక్స్టర్నల్ యాంగిల్ అంటాం సార్. ఈ బాహ్య యాంగిల్ సి ఈక్వల్ టు యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి సార్. ఒక భుజం పొడిగించగా ఏర్పడే బాహ్య కోణం అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి సార్, ఇది 30 డిగ్రీలు, ఇది 40 డిగ్రీలు అయితే ఈ కోణం ఎంత అంటాడు. అప్పుడు మనం ఈ రెండింటి మొత్తము ఎంత? 70 డిగ్రీలు. అదే ఇది సార్ 70. ఓకేనా, అది ఎలా అయింది? త్రిభుజంలో 3 కోణాలు మొత్తం ఎంత అండి? 180 డిగ్రీలు. అలా తీసుకున్నా ఇక్కడ 70 అయిపోయింది కాబట్టి ఇది ఖచ్చితంగా లోపల ఉన్నది ఇంకోటి ఎంత అవ్వాలి? 110. మరి ఒక రేఖ మీద యాంగిల్ ఎంత ఉండాలంటే 180, కనుక ఇది 110 ప్లస్ 70 ఎంత? 180. అంటే నా దగ్గర ఉన్న రెండు కీ పాయింట్లు సార్. ఏంటవి? ఒక లైన్ మీద ఉండే యాంగిల్ మొత్తము 180 ఒకటి, నెక్స్ట్ రెండోది శీర్షాభిముఖ కోణాలు ఓకేనా ఆపోజిట్లో ఉంటే అది సమానం. ఈ రెండిటితో రేఖాగణితం మొత్తాన్ని మనం కంప్లీట్ చేయొచ్చు సార్. మరి చిన్న చిన్న బేసిక్స్ రావాలి. ఇప్పుడు ఈ లెక్కలో మనం ఏం చూసాం? ఒక భుజం పొడిగించగా ఏర్పడే బాహ్య కోణము అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం అనే కాన్సెప్ట్ని చూసాం. అంటే ఇప్పుడు మనం ఇక్కడ తీసుకున్న దాంట్లో చూడండి, భుజాన్ని పొడిగించాం సార్. ఓకేనా, ఇప్పుడు క్వశ్చన్ ఏమంటున్నాడంటే ఇది ఏ, ఇది బి, ఇది సి అయితే బాహ్య కోణం యాంగిల్ సి ఈక్వల్ టు ఏబీలు అన్నాడు. ఇక్కడ లెక్కలోకి వద్దాం సార్. ఒక త్రిభుజం యొక్క బాహ్య కోణం 125 డిగ్రీలు అన్నాడు. ఇది 125 డిగ్రీలు అయితే ఈ కోణాల నిష్పత్తి ఎలా ఉందట? 2:3 అన్నాడు. కనుక ఈ రెండింటి మొత్తమేనా ఇది? కనుక ఇది 2 వాటాలు, ఇది 3 వాటాలు అనుకుంటే మొత్తం ఎన్ని వాటాలు అండి? 5 వాటాలు. 5 వాటాలు 125 అయితే 5 వాటాలు 120. ఎందుకు? బాహ్య కోణం అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం. కనుక ఈ 125 అనేది ఈ రెండింటి కోణాల మొత్తం. 5 వాటాలు 125 అయితే నీకేం అడిగాడు? వాటిలో ఒక కోణం ఎంత అన్నాడు. ఒక కోణం అంటే ముందు 5 వాటాలు 125 కాబట్టి ఒక వాటా కడదాం సార్. అంటే తక్కువ బై ఎక్కువ, 1/5 ఇంటూ 125. 5 1 5 25. 25 డిగ్రీలు అనేది ఒక విలువ సార్, ఒక వాటా. కానీ మనకు 2 వాటాలు కావాలంటే 50, 3 వాటాలు కావాలంటే 75. మరి 2 వాటాలు
వాటాలు ఉన్నదే ఉంది కనుక 50 డిగ్రీలు. మళ్ళీ ఒకసారి చూడండి, ఓ బాహ్య కోణం 125 అయితే అంతర్ముఖ కోణాలు నిష్పత్తి ఇచ్చాడు. ఇది 2 వాటాలు, ఇది 3 వాటాలు. వెంటనే నువ్వు 2x 3x అని బుక్లో ఉంటుంది. బుక్కిష్ నాలెడ్జ్ మారిపోవాలి సార్. ఇప్పుడు ఇది 2 భాగాలు, ఇది 3 భాగాలు, మొత్తం ఆ 5 భాగాల విలువ 125 అయితే ఒక భాగం ఎంత అవుతుంది? దాని నుండి కట్టాం, ఎంత వచ్చింది? 25. కానీ మనకు అడిగింది ఒక భాగం కాదు సార్. ఈ 2 కోణాల్లో ఒక కోణం ఎంత అన్నాడు. అంటే 2 వాటాలైనా చెప్పాలి, 3 వాటాలు కనుక ఒక వాటా 25 అంటే, ఒక పెన్ 25 అంటే 2 పెన్నులు 50 కనుక ఒక కోణము 50 అని ఉంది. ఒకవేళ 3 వాటాలు కావాలనుకో, 3 25ల 75 లేదు కదా ఆప్షన్లో. అందుకే నెక్స్ట్ మన ఆన్సర్ 50 అని ఫిక్స్ అవ్వచ్చు సార్. ఒక చతురస్రం యొక్క వైశాల్యం 44,489 చదరపు సెంటీమీటర్ అయినా దాని భుజం పొడవు ఎంత అంటాను. ఇక్కడ చూడండి సార్, చతురస్రం అనగానే మనం ఏం తీసుకుంటామంటే 4 భుజాలు సమానం. ఇలా ఈ చతురస్రం తీసుకుంటే దీని లోపల ఉండేదాన్ని వైశాల్యం అంటాము, చుట్టూ ఉండేదాన్ని చుట్టుకొలతాను. మరి ఈ చతురస్రం యొక్క వైశాల్యం ఎంత అంటే a². అది ఇచ్చాడు సార్, ఎంతట? 4489. అయినా దాని యొక్క ఏమడుగుతున్నాడండి? భుజం ఎంత అంటున్నాం. మరి భుజం కావాలంటే a √, ఓకేనా, 4489 దీనికి వర్గమూలం కట్టాలి సార్. అంతకు మించి ఒకనా మనం ఏం చేయాలి. కానీ ఇదే రూటు మనకి 4489 దేన్ని స్క్వేర్ చేస్తే ఇది వస్తుందో అది తెలిస్తే సరిపోతుంది, లేదా షార్ట్కట్లో దీనికి వర్గమూలం కట్టినా సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి సార్, ఈ 44కి దగ్గరలో ఉన్న స్క్వేర్ నెంబర్ రాయండి సార్. 44కి దగ్గరలో ఉండే స్క్వేర్ నెంబర్ ఏమవుతుందండి? 5 5 25, ఓకేనా. ఫస్ట్ ఇటువైపు ఉన్న 5 చూశాను, 6 6ల 36 దగ్గరగా ఉంది. 3 తక్కువే, 4 తక్కువే, ఎందుకు? 4 4 16 కాదు, 3 3ల 9 ఇంకా చిన్నది, 6 6ల 36 దీనికి దగ్గరలో ఉంది, 5 5ల 25 అన్ని ఆన్సర్ ఏంటండి? 67. మరి అది ఇప్పుడు నేను అనుకున్నాను, కానీ అది కరెక్టా కాదా అని చెక్ చేయాలంటే 67 × 67 వేస్తే సరిపోతుంది. ఎందుకు? భుజము ఇంటూ భుజము వైశాల్యం కాబట్టి ఇది నీ కాన్సెప్ట్. మరి 67 × 67 నీకు తెలిస్తే ఓకే, తెలియకపోతే ఎలా రాస్తాం? 67 స్క్వేర్ చూసేద్దాం సార్. ఇక నుండి స్క్వేర్లు ప్రత్యేకంగా ఒక యూట్యూబ్లో వీటిలో స్క్వేర్లు, క్యూబ్లు, స్క్వేర్ రూట్లు నేర్స్తారు. అవి ఏం అక్కర్లేదు సార్, ఓకేనా. డైరెక్ట్గా 100 లోపు ఏ స్క్వేర్ అయినా రాసి వచ్చోండి. 10 లోపు మీకు స్క్వేర్లు వస్తాయి. 7 స్క్వేర్ 49, 6 స్క్వేర్ 36 డాష్, 6 7ల 42, 42 2 84, 9 8 14 1 4489 అంటే ఏం చేశాను మళ్ళీ ఒకసారి చూడండి. 7 స్క్వేర్ 49, 6 స్క్వేర్ 36, 2 ఇది 2 7ల 14, 14 6ల 84 అలా అయినా రాయొచ్చు. 6 7ల 42, 42 2ల 84 అలా అయినా. ఇదేదో పెద్ద షార్ట్ కట్ అనుకోవచ్చు, ఏం కాదు సార్. a+b² సూత్రం. ఇది a స్క్వేర్, తర్వాత ఇది b స్క్వేర్, ఇక్కడ 2ab అంటే a+b² సూత్రం ఏంటి? a² + b² + 2ab. అలా మనం ఇప్పుడు చతురస్ర వైశాల్యం ఇచ్చాడు సార్. ఏమొచ్చింది? ఇది 4489 అని వచ్చింది. ఇప్పుడు ఇదే చూడండి సార్, చతురస్రం యొక్క వైశాల్యం ఇచ్చి ఇందులో పెట్టే పెద్ద కర్ర పొడవు ఎంత అని అడుగుతాడు. భుజం ఎంత అని అడిగాడు, ఇప్పుడు పెద్ద కర్ర పొడవు ఎంత అంటున్నాడు. √2a. కనుక ఇప్పుడు నీకు ఏ వచ్చింది ఎంత? 67. కనుక ఆ కర్ర పొడవు ఎంత అవుతుందంటే 67√2. ఇదే ఆ కర్ర పొడవు సార్. అలా మనకి పెద్ద ఐరన్ రాడ్డో కర్రో ఎట్టు అని అంటాడు. సపోజ్ ఒక చతురస్రం యొక్క భుజం ఇస్తాడు 5 సెంటీమీటర్లు, దీంట్లో పెట్టగలిగే అతిపెద్ద కర్ర పొడవు ఎంత అంటాడు? 5√2. ఇది చతురస్రం కాన్సెప్ట్ సార్, ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. 10 12 14 x-3 x+2 25 సంఖ్యల్లో ఆరోహణ క్రమంలో కలవు. మధ్యగతం 15 అయినా x యొక్క విలువ ఎంత అంటున్నాడు, ఓకేనా. ఇక్కడ చూడండి, ఏదైనా మధ్యగతం కట్టాలి అంటే రాసుల ముందు ఉన్న మన దగ్గర ఉన్న రాసులన్నీ కూడా ఆరోహణ క్రమం కానీ అవరోహణ క్రమంలో కానీ రాయాలి. రాసిన తర్వాత అందులో ఉన్న రాసుల సంఖ్య బేస్ సంఖ్య అయితే ఒకలా ఉంటుంది మధ్యగతము, అదే రాసుల సంఖ్య సరి సంఖ్య అయితే మధ్యగతం ఒకలా ఉంటుంది. బిట్ ఎలా అడుగుతాడు చూడండి సార్. రాసుల సంఖ్య n అయితే, ఓకేనా, అంటే n అనేది ఒక బేస్ సంఖ్య అయితే, బేసి సంఖ్య అయితే మధ్యగతం, బేస్ సంఖ్య అయితే మధ్యగతం ఎలా ఉంటుందంటే చూడండి సార్, నెక్స్ట్ బేస్ సంఖ్య అయితే మధ్యగతం ఎలా ఉంటుందంటే మధ్యగతం n+1/2 పదం సార్. పదము n+1/2. సపోజ్ 7 సంఖ్యలు ఉన్నాయనుకోండి సార్, ఆ 7 సంఖ్యల్ని ముందు ఆరోహణ క్రమంలో రాయాలి. అలా రాసినప్పుడు 7 + 1 8/2 అంటే 4వ పదం మధ్యగతం అవుతుంది సార్. అలా అదే n సరి సంఖ్య అయితే మనకేముంటుంది? మధ్యపదం n/2 n/2 + 1 పదాల సరాసరి
మధ్యఘాతం అవుతుంది సార్. ఇవి కంపల్సరీగా గుర్తుండాలి సార్. ఎన్ అనేది ఒక బేస్ సంఖ్య అయితే మధ్యఘాతం ఏమవుతుందా, ఎన్నో పదం మధ్యఘాతం అవుతుందా అని అడుగుతాడు. n+1 అదే n సరి సంఖ్య అయితే n/2 n/2 +1 పదాల సరాసరి మధ్యఘాతం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రండి సార్. డేటా ఆల్రెడీ మనం ఫస్ట్ ఏం చెప్పాం, ఓ దత్తాంశాన్ని ఆరోహణ క్రమం కానీ అవరోహణ క్రమం కానీ రాయాలన్నాం. ఆల్రెడీ వీడే చెప్పేశాడు ఆరోహణ క్రమంలో రాసి ఉందని. వెరీ గుడ్. మరి అక్కడ ఉన్న పదాలు ఎన్నో చూద్దాం. 1 2 3 4 5 6 7 ఉన్నాయి కాబట్టి మధ్యఘాతం ఏమవుతుందండి, బేస్ సంఖ్య అయితే 7 + 1 8 8/2 అంటే 4వ పదం. మరి 4వ పదం 1 2 3 4 4వ పదం ఏముంది, x-3. ఆడి లెక్క ప్రకారము x-3 15 మధ్యఘాతం అయితే మన లెక్క ప్రకారం ఏమొచ్చింది 15. వాడి లెక్క ప్రకారము 15 అన్నాడు, మన లెక్క ప్రకారం x-3. x ఎంత అన్నాడు, ఈ -3 అటు వెళ్తే 18. ఇదే దాని యొక్క మధ్యఘాతం. 4th ఆప్షన్ సార్. అంటే ఇప్పుడు మనం మధ్యఘాతం కట్టాలంటే ఇగో ఈ బేసిక్ కాన్సెప్ట్ వస్తే చాలు సార్. ఏంటది, n బేస్ సంఖ్య అయితే ముందు మధ్యఘాతం ఏమవుతుంది, n+1/2 పదము. n సరి సంఖ్య అయితే n/2 n/2 +1 పదాల సరాసరి మధ్యఘాతం. అంటే ఇప్పుడు n/2 అంటే ఇవి 8 పదాలు అనుకుంటే x+2/2 సరాసరి మన ఆన్సర్ అవుతుంది. అంటే 8 పదాలు అనుకుంటే ముందు వాటన్నిటికన్నా ముందు మీరు చేయవలసిన మధ్యఘాతం అనగానే ఆరోహణ క్రమం కానీ అవరోహణ క్రమం కానీ రాయాలి. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం సార్. a = 4x² + y² - 6xy, b = 3y² + 2x² - 2xy అయినా ఏమడుగుతున్నాడు, 2a + b. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చేటప్పుడు చిన్న లాజిక్ చూడండి సార్. కలిపేటప్పుడు మనం అన్ని పదాలు కలుపుకొని కూర్చుంటే కష్టం అయిపోతుంది. కనుక ఇక్కడ చూడండి సార్, 2a అన్నాడు కనుక ఏలో మొదట x² చూద్దాం. 2తో దీన్ని మల్టిపుల్ చేసాం కూడా 4 2 8x². అలాగే ఇక్కడ 12x² ఉంది. అంటే ఇప్పుడు మనము 2a + b అన్నప్పుడు 2 4 8x² + 12x² అంటే 20x² ఆన్సర్ ఉండాలి. కనుక ఇది కాదు సార్, ఇది కాదు. ఎందుకు 20x² లేదు. ఉన్న ఈ రెండిట్లో ఇప్పుడు మనం ఆన్సర్ చూద్దాం సార్. మరి 2తో దీన్ని గుణిస్తే 2y² సార్. ఇక్కడ ఒక 3y² ఉంది. మొత్తం కలిపి ఏమైందండి 5y² ప్లస్. ఇదిగో ఇది ఆన్సర్ సార్, ఇది కాదు. ఎందుకు ఇక్కడ -5y² ఉంది, ఇక్కడ +5y² ఉంది. ఇదే ఆన్సర్. అయిపోయిందా. లేదు ఇలాంటి లెక్కలు ఒకవేళ మల్టిపుల్లో ఏదో ఇచ్చేసాడు అనుకుందాం సార్. అప్పుడు ఏం చేయాలి, xకి 2 అని పెట్టండి సార్, yకి 1 అని పెట్టండి సార్. ఓకేనా. x వాల్యూ 2, y వాల్యూ 1, అలా ఏ వాల్యూ కట్టండి, అలాగే b వాల్యూ కట్టండి. అప్పుడు 2a + b సపోజ్ 10 వచ్చింది అనుకోండి, కింద కూడా 2 1 అని సబ్స్టిట్యూట్ చేస్తే అక్కడ కూడా మీ ఆన్సర్ ఓకేనా 10 వస్తే అదే మీ ఆన్సర్, లేకపోతే నెక్స్ట్ అని. ఈ రూల్గా అలా చేయాలి. లేదా ఇప్పుడు నేను చెప్పినట్టుగా సింపుల్గా చేయొచ్చు. ఇది ఆల్జీబ్రా కాన్సెప్ట్ సార్. ఏం చెప్పాను, x = 2 సబ్స్టిట్యూట్ చేయాలి, y = 1 సబ్స్టిట్యూట్ చేయాలి. అలా ఇప్పుడు ఇక్కడ వచ్చే వాల్యూ ఏ విలువ వస్తుంది, ఇక్కడ వచ్చే వాల్యూ b విలువ వస్తుంది. ఆ 2a సపోజ్ ఇక్కడ పెడదాం సార్. 2 4 4 16 +1 ఓకేనా 17. ఇక్కడ 6 12. మరి 17లో 12 తీస్తే 5. ఏ విలువ ఎంత వచ్చిందండి 5. ఇక్కడ పెడదాం సార్. y విలువ 1 3. అలాగే ఇక్కడ 4 12 4 48 48 3 51. అలాగే ఇక్కడ 2 4. కానీ ఇక్కడ రాసేటప్పుడు చూడండి ఇది 4 కాబట్టి ఒక -4, ఇది 3 కాబట్టి -1 వస్తుంది. మరి ఇప్పుడు మన లెక్కలో 12 4 2² అంటే 4 12 4 48 48కి ఒకటి తీసిస్తే ఒక ఏమొచ్చిందట చూడండి. ఇక్కడ మళ్ళీ ఒకసారి పెడతాను. 1² 1 3. నెక్స్ట్ 2² 4 12 4 48. నెక్స్ట్ ఇక్కడ 2 2 4 -1 అంటే -4 అంటే 48లో 4 44 3 47. మరి ఇప్పుడు నీ ఆన్సర్ ఏంటంటే 2 5 10 + 47 57 రావాలి సార్. నీ ఆన్సర్ ఏం రావాలండి 57 రావాలి. మరి వస్తుందంటే చూడండి ఇక్కడ 2² ఓకేనా 4 అంటే 24 80. నెక్స్ట్ 5 1 5 -14 28. ఓకేనా. మరి ఇప్పుడు 5 15లో 8 తీస్తే 7. అలాగే ఇక్కడ ఎంత ఉంటుంది 7 7లో 2 తీస్తే 5 57 వచ్చింది సార్. కనుక నీ ఆన్సర్ టికెటివ్. అంటే ఇలాంటివి ప్రొడక్ట్లో ఇచ్చినా, సమ్లో ఇచ్చినా, డివైడెడ్ బైలో ఇచ్చినా, ఒకవేళ కారణాంకాల్లో ఇచ్చినా షార్ట్ కట్ ఏంటి సార్, x = 2 y = 1 పైన సబ్స్టిట్యూట్ చేసి మనం ఏ వాల్యూ అయితే కట్టాలో 2a + b అది కట్టాలి. కింద కూడా అలాగే కడితే నీ ఆన్సర్ అయిపోతుంది సార్. నెక్స్ట్ వన్ సార్.
a1x plus b1y plus c1 equal to 0, a2x plus b2y plus c2 equal to 0. Two straight lines, a1 by a2 equal to b1 by b2 equal to c1 by b2. Then the lines are, ఓకేనా, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సార్. రేఖీయ సమీకరణాల్లో ఏకచరరాశి అయినా రెండు చరరాశులు తీసుకున్న ఈ కాన్సెప్ట్ మీద బిట్ అడుగుతాడు సార్. మరి ఇక్కడ కాన్సెప్ట్లో బిట్లు ఏంటో చూడండి సార్. రెండు సమీకరణాలు ఇచ్చాడు సార్. ఆ సమీకరణాలు ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి సార్. a1x plus b1y plus c1 equal to 0, a2x plus b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0. ఇవి రెండు సమీకరణాలు సార్. ఈ రెండు సమీకరణాలు ఇచ్చినప్పుడు మొత్తంగా 9 కాన్సెప్ట్లు సార్. ఈ బిట్లో 9 ఏ బిట్ ఇచ్చినా నువ్వు ఆన్సర్ కంప్లీట్ చేయాలి. ఏంటి ఆ బిట్ చూడండి సార్. ఇక్కడ ఇచ్చిన కండిషన్లో మొదటగా మనం ఏం అడుగుతాడు, ఆ రేఖలు, అవి రెండు రేఖలను సూచిస్తే ఆ రేఖలు ఎలా ఉంటాయి, ఒకటోది. రెండోది, అవి రెండు సమీకరణాలు సూచిస్తే ఎన్ని సాధనలు ఉంటాయి. మూడోది, ఓకేనా, అది వ్యవస్థ, సమీకరణ వ్యవస్థ సంగతమా అసంగతమా అవి తెలిస్తే సరిపోతుంది. ఏంటంటే కాన్సెప్టు, ఒకటోది, ఓకేనా, అవి రేఖలను తెలియజేస్తే ఏ రేఖలు. రెండోది, సాధన ఉంటే ఎన్ని సాధనలు ఉంటాయి. మూడోది, ఓకేనా, ఆ వ్యవస్థను ఏమంటాం, ఆ సమీకరణ వ్యవస్థని ఏమంటాం. ఇక్కడ చూడండి సార్. a1 by a2, a1x plus b1y plus c1 equal to 0, a2x plus b2y plus c2 equal to 0. ఇప్పుడు మొదటి కండిషన్ చూడండి సార్. a1 by a2 నాట్ ఈక్వల్ టు b1 బై b2 అయ్యింది అనుకోండి సార్. a1 బై a2 నాట్ ఈక్వల్ టు b1 బై b2 అయితే దాన్ని ఏమంటారు, ఓకేనా. మొదటగా ఇవి రెండు రేఖలు ఖండించుకున్నాయి అంటాం. మిగలా రెండు రేఖలు ఖండించుకున్నాయి కనుకే ఈ రెండు రేఖలను తెలియజేస్తే అవి ఖండన రేఖలు. అవి రెండు ఏంటవుతాయట, ఖండన రేఖ, ఓకేనా. a1 బై a2 నాట్ ఈక్వల్ టు b1 బై b2 అయితే అవి రెండు రేఖలను చూపిస్తే ఆ రెండు రేఖలు ఖండించుకోండి. కనుక ఫస్ట్ బిట్టు ఇలా ఇచ్చి ఈ రెండు రేఖలు డాష్గా ఉంటాయి, ఖండన రేఖలు అంటాము. a1 బై a2 నాట్ ఈక్వల్ టు b1 బై b2 అయితే ఏంటంటున్నాం, ఖండన రేఖలు. రెండోది, ఓకేనా, ఖండన రేఖలు. ఓకే, మరి రెండో కాన్సెప్ట్, ఇవే రేఖలు ఇచ్చి సాధనలు ఎన్ని ఉంటాయని అంటాడు, ఓకేనా. సాధనలు ఎన్ని ఉంటాయని అంటే a1 బై a2 నాట్ ఈక్వల్ టు b1 బై b2 అయితే ఒకే బిందువు వద్ద ఖండించుకుంటున్నాయి కాబట్టి వాటిని సాధన, ఏకైక సాధన అంటాం. ఏకైక సాధన, ఓకేనా. ఇది రెండోది. అంటే రెండు రేఖలు ఇచ్చినప్పుడు ఆ రెండు రేఖలు ఎలా ఉంటాయంటే a1 బై a2 నాట్ ఈక్వల్ టు b1 బై b2 అనే కండిషన్ చేస్తే ఆ రెండు రేఖలు ఖండన రేఖలు. వాటికి సాధన ఉంటుందా అంటే ఒకే ఒక ఖండన బిందువు ఉంటుంది కాబట్టి ఏకైక సాధన ఉంది. మరి ఆ సమీకరణ వ్యవస్థను ఏమంటాం, సాధన ఉంటే దాన్ని సంగతము అంటాం, కన్సిస్టెంట్ అంటాం. సాధన లేకపోతే దాన్ని ఇన్కన్సిస్టెంట్ అంటాం. మరి ఇప్పుడు మన కాన్సెప్ట్లో సాధన ఉంది, ఒక వాల్యూ వస్తుందన్నాను కదా, కనుక ఇది సంగతము. ఇదేంటట, సంగతం. ఇవి 3 బిట్లు సార్ ఒకే బిట్లో. అంటే రెండు రేఖలను సూచిస్తే ఆ రేఖలు ఏ రేఖలు అని అడుగుతాడు, ఖండన రేఖలు. వాటికి సాధనలు ఎన్ని ఉంటాయి, ఏకైక సాధన ఉంటుంది. మరి అది సంగతమా అసంగతమా, సంగతం. ఇవి 3 కాన్సెప్ట్లు. a1 బై a2 ఈక్వల్ టు b1 బై b2. రెండో చూడండి సార్. a1 బై a2 ఈక్వల్ టు b1 బై b2 నాట్ ఈక్వల్ టు c1 బై c2. a1 బై a2 ఈక్వల్ టు b1 బై b2 నాట్ ఈక్వల్ టు c1 బై c2 అయితే రెండు రేఖలు సమాంతర రేఖలు. రెండు ఎలా ఉంటాయి, సమాంతర రేఖలు. ఒకదానికొకటి సమాంతరం, ఒకదానికొకటి ఏమవుతాయట, a1 బై a2 ఈక్వల్ టు b1 బై b2 నాట్ ఈక్వల్ టు c1 బై c2 అయితే అవి రెండు ఏమవుతాయట, సమాంతర రేఖలు. సమాంతర రేఖలు అయినప్పుడు చూసారో లేదు, మరి రెండిటికి ఖండన బిందువు ఏం లేదు కదా, కనుకే సాధన ఉండదు. అంటే నో సొల్యూషన్, సాధన లేదు, సాధన లేదు. మరి ఇప్పుడు సంగతమా అసంగతమా అంటాడు. ఇప్పుడే చెప్పాను, ఒకవేళ సాధన ఉంటే అది సంగతం, సాధన లేకపోతే అది అసంగతం. కనుక అసంగతం, ఇన్కన్సిస్టెంట్, ఓకే. ఇది దీని కాన్సెప్ట్. ఏంటది, a1 బై a2 ఈక్వల్ టు b1 బై b2 నాట్ ఈక్వల్ టు c1 బై c2 అయితే ఆ రేఖలు, ఇవి రెండు రేఖలను సూచిస్తే ఆ రేఖలు ఎలా ఉంటాయి, ఏదేట సమాంతర రేఖలు, ప్యారలల్ లైన్స్. మరి సాధన ఉండదు, అలాగే నో సొల్యూషన్. సంగతమా అసంగతమా, అసంగతం. ఇది కాన్సెప్ట్. మూడోది, ఇప్పుడు మనకు అడిగిన బిట్ దగ్గరికి వెళ్దాం. a1 బై a2 ఈక్వల్ టు b1 బై b2 ఈక్వల్ టు c1 బై c2 అది మూడో కండిషన్ సార్. ఇక్కడ రాస్తున్నాను చూడండి సార్. a1 బై a2 ఈక్వల్ టు b1 బై b2 ఈక్వల్ టు c1 బై c2 అంటే మొదటి ఈక్వేషన్లో ఉన్న కోఎఫిషియెంట్స్, రెండో ఈక్వేషన్లో ఉన్న కోఎఫిషియెంట్స్ రేషియో. ఇది 1/2 వస్తే ఇది 1/2, ఇది 1/2 వస్తే అలా అన్నీ సమానమైతే ఒకదానికొకటి ఏకీభవించుకుంటాయి సార్. ఇలా అంటే రెండు రేఖలు ఒకదానిపై ఒకటి అలా కలుసుకొనే ఉంటాయి. అలా ఉంటే ఆ రేఖలను ఏమంటాము, ఓకేనా, ఏకీభవించే రేఖలు. ఏకీభవించే రేఖలు, ఓకేనా. మరియు ఇక్కడ సాధన ఉంటుందంటే అన్నీ రెండు ఒకదానికొకటి కలిసిపోయి ఉన్నాయి కదా, అనంత బిందువుల దగ్గర ఇలా కలిసిపోయి ఉన్నాయి కాబట్టి దీనికి అనంత సాధనలు ఉంటాయి.
ఎన్ని సాధనలు ఉంటాయి? అనంత సాధనలు అంటే ఇన్ఫినిటీ సొల్యూషన్స్. అనంత సాధనలు ఉంటాయి, ఇన్ఫినిట్ మెనీ సొల్యూషన్స్ అంటాం. మరి అనంత సాధనలు ఉంటే నీకు ఇందాకే చెప్పాను, సాధన ఉంటే సంగతము, సాధన లేకపోతే అసంగతం. మరి సాధనలు ఉన్నాయి కాబట్టి ఇదేమవుద్దట? సంగతం. ఓకేనా? ఒక బిట్టు నేర్చుకున్నామంటే దాని చుట్టుపక్కల ఇలా నేర్చుకోవడం వల్ల ఏమవుద్దంటే మీరు కాన్సెప్ట్ కవర్ అవుద్ది, ఇంకో బిట్ అడిగినా తెలిసిపోతుంది. అంతేగాని ప్రీవియస్ పేపర్లు కదా అని బిట్టు దాని ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేస్తే కాదు సార్. దాని నుండి ఎలాంటి బిట్లు అడుగుతాడో తెలియాలి. అందుకోసం మీకు మొదటగా వీడియోని చేస్తున్నప్పుడు ప్రతి బిట్ని ఎలాంటి బిట్లు అడుగుతున్నాడో చూపిస్తున్నాను. ఇలా ఇక్కడ 2 రేఖలు ఇచ్చి మనకు అడిగిన బిట్ ఏంటో చూడండి సార్. ఇప్పుడు A1/A2 ఈక్వల్ టు B1/B2 ఈక్వల్ టు C1/C2 అనగా థర్డ్ ఆప్షన్. థర్డ్ అంటే ఇది ఏకీభవించే రేఖలు కనుక నీ ఆన్సర్ ఏకీభవించే రేఖలను టికెట్ ఇవ్వచ్చు సార్. మరి ఖండన రేఖలు ఇప్పుడు టిక్కెడతాం. A1/A2 నాట్ ఈక్వల్ టు B1/B2 అయితే ఖండన రేఖలు సార్. మరి సమాంతర రేఖలు ఇప్పుడు టిక్కెడతాం. A1/A2 ఈక్వల్ టు B1/B2 నాట్ ఈక్వల్ టు C1/C2 అయితే ఇది సమాంతర రేఖలు సార్. ఇవి మరి ఇప్పుడు ఈ మూడింటి నుండి నీకు ఆన్సర్ లంబ రేఖల కాన్సెప్ట్ ఇక్కడ కాదు సార్. కనుక ఈ ఈక్వేషన్ల మీద ఉన్నవి 3 ఏకీభవించుకుంటాయా, సమాంతరంగా ఉంటాయా, ఖండించుకుంటాయా. ఓకేనా? నెక్స్ట్ బిట్ చూద్దాం సార్. నెక్స్ట్ వన్ చూడండి సార్. 2x² + kx - 15 అని వర్గ బహుపది యొక్క ఒక శూన్య విలువ 3 అయినా రెండవ శూన్య విలువ ఎంత అన్నాడు. ఇందాక చూసారు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఒక బిట్టే ఇస్తాడన్నాను, కానీ ఇక్కడ నీకు 2 ఇచ్చాడు. కారణం ఏంటంటే ఒకవేళ ఇన్డెప్త్ అనిపించవచ్చు నీకు, కానీ ఇక్కడే కరెక్ట్ చూడండి. ఇక్కడ 2x² + kx - 15 అని వర్గ బహుపది యొక్క శూన్యంలో అన్నాడు. ఇందాకే చెప్పాను, సాధన లేదా రూట్స్ లేదా మూలాలు అని అంటే వాటిని సున్నాలుగా పిలుస్తున్నాడని. అందులో దీనికి 2 మూలాలు ఉంటాయి లేదా 2 సున్నాలు ఉంటాయి. అందులో ఒక శూన్య విలువ 3 అయినా రెండవ శూన్య విలువ ఎంత అంటాడు. చాలామంది ఈ 3 ఇందులో ప్రతిక్షేపించి చేస్తూ ఉంటారు. అలా అది 3 ప్రతిక్షేపించి 0కి సమానం చేస్తే రెండవ శూన్య విలువ రాదు, కే విలువ వస్తుంది. అది నువ్వు టికెట్ వేస్తావు. కనుక అలా టికెట్ కూడా ఇప్పుడు నేను ఈ వర్గ సమీకరణం సింపుల్గా ఎలా సాల్వ్ చేస్తాను చూడండి. x² - x ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా బీటా. ఇది బహుపదీయ సమాసం యొక్క జనరల్ ఫార్మ్ అంటాం సార్. x² - x ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఆల్ఫా బీటా అన్నాడు. ఇక్కడ చూడండి సార్, చాలా సింపుల్గా ఆన్సర్ వచ్చింది. ఇలా రాస్తున్నప్పుడు x గుణకం ఏముందండి? ఇక్కడ x² గుణకం 1 ఉంది. కనుక ఇప్పుడు ఇది 2 ఉంది. 2తో ఈ మొత్తం బహుపదిని భాగించేసాం అనుకోండి సార్. ఈ మొత్తాన్ని x² + k/2 x - 15/2. ఇక్కడ 2/2 1 అయిపోతుంది కాబట్టి రాయలేదు సార్. ఇగో అయిపోయింది సార్. ఆల్ఫా బీటా చూడండి, ఆల్ఫా బీటా ఈక్వల్ టు 15/2 - 15/2. ఓకేనా? ఇక్కడ వచ్చింది. మరి నా కాన్సెప్ట్లో ఆల్ఫా బీటాలో ఒక విలువ ఉంది సార్ 3. అంటే ఈ ఆల్ఫా బీటాలను శూన్యాలు అనుకుంటే ఒక శూన్య విలువ 3 అయితే రెండో శూన్య విలువ ఎంత అన్నాడు. ఇక్కడ చూడండి, ఆల్ఫా ఇంటూ 3 = -15/2. ఓకేనా? ఎందుకు? ఆల్ఫా బీటాల విలువే ఇది. ఈ సమీకరణాలు 2 పోలిస్తే మరి ఇప్పుడు ఇందులో ఆల్ఫా కావాలనుకోండి సార్. ఓకేనా? -15/2 ఈ 3 ఇక్కడ గుణిస్తే ఇటు వస్తే భాగిస్తుంది. 3 1 3 5 ఆన్సర్ ఏంటండి? -5/2. నీ ఆన్సర్ థర్డ్ ఆప్షన్. ఓకేనా? సింపుల్గా అయిపోయింది సార్. ఓకేనా? మరి ఇప్పుడు మనం అదే ఇందులో 3 ప్రతిక్షేపించి కే కట్టి మళ్ళీ అందులో సబ్స్టిట్యూట్ చేసే బదులు ఏం చేశాను నేను? రెండిట్ల అర్థం నా దగ్గర ఉంది -15/2. దాని నుండి ఒక విలువ తెలిస్తే రెండో విలువ చెప్పాం సార్. ఓకేనా? ఇది సాల్వ్ చేసే మెథడ్ సార్. నెక్స్ట్ వన్. బిట్ ఇస్తాడు సార్. ఓకేనా? లాగరిథంలో ఏమిస్తాడు? 2 log x + 3 = log 81 అన్నాడు సార్. మరి లాగరిథమ్స్లో చూడండి సార్, ఈ log 2 అటు వెళ్తే ఏమవుతుంది? log x + 3 హోల్ స్క్వేర్ = log 81 సార్. ఓకేనా? ఇక్కడ లాగ్ క్యాన్సిల్ చేద్దాం సార్. x + 3 హోల్ స్క్వేర్ అంటే ఈ స్క్వేర్ అటు వెళ్తే రూటేనా? x + 3 ఓకేనా ఏమవుతుంది? √81 సార్. ఓకేనా? మరి x + 3 √81 అంటే +or-9 తీసుకున్నాను. ఒకవేళ రాకపోతే -9 తీసుకున్నాను. మరి ఇప్పుడు 9 తీసుకుంటే ఈ 3 అటు వెళ్ళింది అనుకోండి, x ఏమవుతుందండి? 9 - 3 ఆన్సర్ 6. ఓకేనా? లాగరిథం అతి సింపుల్ టాపిక్ సార్. కంపల్సరిగా నెంబర్ సిస్టంలో ఇది ఒక భాగం కాబట్టి నెంబర్ సిస్టంలో నీకు టెట్ 2Aలో 2 టాపిక్స్ యాడ్ అయ్యి ఉన్నాయి. ఒకటి లాగరిథమ్స్, ఇంకోటి సెట్స్. నెంబర్ సిస్టమ్ అంతా ఒక ఎత్తు అయితే సెట్స్ నుండి ఒక బిట్టు కంపల్సరిగా దీని నుండి ఒక బిట్ ఇస్తాడు సార్. ఓకేనా? ఇదే నీ కాన్సెప్ట్. అంటే ఇప్పుడు ఆన్సర్ ఏమొచ్చిందండి? 6. నెక్స్ట్ వన్.
ఇక్కడ చూడండి సార్, నీకు నెంబర్ సిస్టమ్ నుండి ఇంకో బిట్ ఇస్తాడు అన్నాను కదా, √2 1.414 అయినా 1/2√2 ఎంత అన్నాడు. ఓకే, ఇలా కంపల్సరిగా 2007 టెట్ నుండి ఇప్పటి వరకు జరుగుతున్న ప్రతి టెట్లో బిట్ అడుగుతున్నాడు సార్. ఇలాంటివి అడిగితే నువ్వు ఒకటే గుర్తుంచుకోండి సార్, √2 √3 ఇచ్చి వాల్యూలు అడుగుతాడు. అలా వాల్యూ అడిగినప్పుడు నువ్వు టెన్షన్ పడకుండా ఇక్కడ నుండే కావచ్చు సార్. ఇక్కడ నుండి ఎప్పుడైనా డినామినేటర్లో √2 ఉంటే అది పోయేటట్టు చూసుకుంటే నీ లెక్క అయిపోతుంది సార్. డినామినేటర్లో ఎప్పుడు √2 విలువలు ఉండకూడదు. అంటే ఏం చేయాలి, రేషనలైజింగ్ చేయాలి. ఇదేంతో రేషనలైజింగ్ చేస్తాను చూడండి. అదే √2 పోవాలి అంటే ఓ √2తో గుణించి భాగించేద్దాం సార్. √2/√2 అంటే ఇప్పుడు √2 1 జా √2 బై కింద 2కు 2, √2 × √2 అంటే రూట్ లోపల 2 వస్తే ఒక 2 వస్తుంది కనుక 2. అంటే ఇప్పుడు నీ ఆన్సర్ √2/4 సార్. ఆల్రెడీ √2 వాల్యూ ఇచ్చాడు సార్, ఎంతండి 1.414/4. ఓకేనా. మరి ఇప్పుడు ఇది 4తో భాగిస్తే ఫస్ట్ ఇక్కడ పాయింట్ లేదనుకుందాం సార్. ఒకసారి 4 3 12. ఓకేనా. ఇంకా ఎంత ఉంటుందండి 21. 4 5 20, 14 ఉంటుంది. మళ్ళీ 4 3 12. ఓకేనా. ఇంకా 2 ఉంటుంది, పాయింట్ ఉంది కాబట్టి ఆల్రెడీ 20 అవుద్ది కనుక ఏమవుద్ది 4 5. మరి ఈ ఆన్సర్తో 3535తో ఉన్న ఆన్సర్ ఏది సార్? ఇగో చూడండి, పాయింట్ తర్వాత ముందు వచ్చిన ఆన్సర్ చూడు, 3535తో ఇదే ఉంది, ఇక్కడ పాయింట్ ఇట్సాను. ఓకేనా, అయిపోయిందా? ఇది మన కాన్సెప్ట్ సార్. లేదు ఆ పాయింట్ ఉంది నీకు కన్ఫ్యూజ్ అనిపించింది అనుకోండి, పాయింట్ తీసి ఎన్ని స్థానాల తర్వాత పాయింట్ తీస్తే కింద అన్ని సున్నాలు వేయాలి. ఓకేనా. అంటే ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ 1414/4000 ఇలా వేసి దీన్ని క్యాన్సిల్ చేసుకున్నా నీ ఆన్సర్ వస్తుంది. కానీ నేను అంత చేయలేదు, ముందు దీంతో కొట్టాను, పాయింట్ తర్వాత పెడదామని. 3535తో ఉన్న ఆన్సర్ ఒకటే ఉంది, టికెట్ వచ్చేసాం సార్. ఓకేనా. నెక్స్ట్ వన్కి వెళ్దాం. మరి నెక్స్ట్ చూడండి సార్, ట్రయాంగిల్ ఏబిసి నియర్లీ ఈక్వల్ టు ట్రయాంగిల్ డిఈఎఫ్ ఆర్ ద ఏరియా ఆర్ రెస్పెక్టివ్లీ 64 and 121 cm². ఈఎఫ్ ఈక్వల్ టు 15.4 cm. దెన్ బీసీ ఈజ్ ఈక్వల్ టు. ఓకేనా. స్వరూప త్రిభుజాలు కాన్సెప్ట్ సార్. స్వరూప త్రిభుజాలని ఐడెంటిటీ ఇలా నియర్లీ అని చూపిస్తాం కనుక ఇక్కడ స్వరూప త్రిభుజాలు అంటే ఏంటి చూడండి. ఓకేనా. స్వరూప త్రిభుజాలు చూడండి సార్, ఇది ఒక త్రిభుజం సార్ ఏబిసి, ఇంకో త్రిభుజం ఇది సార్ డిఈఎఫ్. స్వరూప త్రిభుజాలు అంటే అనురూప భుజాల నిష్పత్తి సమానం. అంటే AB/DE ఈజ్ ఈక్వల్ టు AC ఓకేనా డిఎఫ్. ఇలా అనురూప భుజాల నిష్పత్తి సమానం అంటాం. మరి ఇలా సమానం అయినప్పుడు వాటి వైశాల్యాల నిష్పత్తి ఒకట అనురూప భుజాల నిష్పత్తికి సమానం. అంటే ఇప్పుడు వైశాల్యాల నిష్పత్తి ఏమొచ్చిందండి ఇక్కడ చూడండి 64, ఇక్కడ 121 వచ్చింది సార్. అంటే ఇప్పుడు ఇక్కడ కాన్సెప్ట్ చూడండి సార్, త్రిభుజం ABC వైశాల్యం, త్రిభుజం ఏబిసి వైశాల్యం బై త్రిభుజం డిఈఎఫ్ వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు అనురూప భుజాల వర్గాల నిష్పత్తికి సమానం. అనురూప భుజాల వర్గాల నిష్పత్తి అంటే ఇక్కడ చూడండి BC/EF (² అని రాయొచ్చు, లేదా AB/DE (² అని రాయొచ్చు, AC/DF (² అని రాయొచ్చు. కానీ మనకు ఆడ ఇచ్చిన దాంట్లో EF 15.4 అయితే BC ఎంత అన్నాడు. మరి BC కావాలంటే చూడండి, ఈ BC/EF అనురూప భుజాల వర్గాల నిష్పత్తికి సమానం. ఇది సూత్రం వస్తే చాలు సార్. 2 వైశాల్యాల నిష్పత్తి అడిగితే స్వరూప త్రిభుజాలు అయినప్పుడు వాటి అనురూప భుజాల వర్గాల నిష్పత్తికి సమానం, లేదా అనురూప ఎత్తుల నిష్పత్తికి సమానం వర్గాల నిష్పత్తి. అలా ఇక్కడ BC/EF (²). ఈ స్క్వేర్ ఇటు వస్తే ఏమవుతుంది రూట్. మరి ఇక్కడ ట్రయాంగిల్ ABC ఇచ్చాడు ఎంతండి 64, ట్రయాంగిల్ DEF ఇచ్చాడు ఎంతండి 121. అంటే ఇప్పుడు ఇదే లెక్కలో ఇక్కడ చూడండి 64/121 ఈజ్ ఈక్వల్ టు BC/EF ఇచ్చాడు సార్. EF ఎంత 15.4. ఓకేనా. మరి ఇటువైపు స్క్వేర్ ఇటు వెళ్తే ఏమవుతుంది రూట్. మరి 64 వర్గమూలం 8, ఇది 11. మనకు BC కావాలి కాబట్టి ఇది భాగిస్తుంది, ఇటు వెళ్తే గుణిస్తుంది, అంటే 15.4 దట్ ఈక్వల్ టు నీ BC. మరి ఏమొస్తుంది 11 ఎకంతో కొట్టేసామనుకోండి సార్, 11తో దీన్ని కొడితే 11 1 11, 44 కాబట్టి 11, 1.4, 8 1 8, 8 4 32. అంటే ఇప్పుడు 8 1 8 32 అంటే 8కి 3.2 కలిపితే 11.2 అండి. ఆన్సర్ 11.2. నీకు ఇక్కడ ఈ కాన్సెప్ట్ రాకపోతే మరి రాదు సార్. స్వరూప త్రిభుజాల కాన్సెప్ట్ 10th క్లాస్లో ఇంపార్టెంట్ సార్. కనుక రేఖాగణితంలో బిట్ అడిగితే ఎక్కడి నుండే అడుగుతూ ఉంటాడు. కనుక స్వరూప త్రిభుజాల కాన్సెప్ట్ బాగా చూసుకోవాలి సార్. నెక్స్ట్ బిట్ చూద్దాం. నెక్స్ట్ వన్ సార్, కోఆర్డినేట్ జామెట్రీలో మరో బిట్ ఇచ్చాడు సార్. ఓకేనా. కోఆర్డినేట్ జామెట్రీలో బిట్ ఏంటంటే 2,5 మరియు x,3 బిందువులను కలిపే రేఖ వాలు 2 అయినా x విలువ ఎంత అంటుంది.
ఇక్కడ చూడండి సార్, ఇది బిందువులను కలిపే రేఖ వాలు 2 అయినా ఎక్స్ విలువ ఎంత అండి? వాలుకి సూత్రం చూద్దాం సార్. ఒక 2 బిందువులు ఇచ్చినప్పుడు వాలు x1, y1, x2, y2 2 బిందువులు ఇచ్చినప్పుడు వాలుకి రేఖ సమీకరణము. వాలు అడిగాడు సార్, వాలు రేఖ కూడా కాదు, ఆ రేఖను తీసుకుంటే వాలు అనగానే y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 వాలుకి సూత్రం సార్ ఇది. y2 మైనస్ y1 బై x2 మైనస్ x. ఆ వాలు ఇచ్చాడు మనకి ఎంతని? 2 అయినా x విలువ ఎంత అన్నాడు. మరి వాలు కట్టేద్దామా? 3 మైనస్ 5 బై కింద ఓకేనా x మైనస్ 2 ఈక్వల్ టు 2. మరి ఇక్కడ 3 మైనస్ 5 అంటే మైనస్ 2 అయినా కనుక ఇప్పుడు నీ ఆన్సర్ ఏమవుతుంది? -2 ఈక్వల్ టు 2x మైనస్ 4. మరి ఇప్పుడు ఈ -4 ఇటు వచ్చింది అనుకోండి సార్, ఓకేనా. 2x ఈక్వల్ టు ఈ -4 ఇటు వస్తే +4 అవుద్ది, అంటే 2 అవుద్ది. 2x ఈక్వల్ టు 2 అయితే x ఈక్వల్ టు ఎంత అవుతుందండి? 1. ఇదే నీ ఆన్సర్, థర్డ్ ఆప్షన్ సార్, ఓకేనా. నెక్స్ట్ వన్కి వెళ్దాం సార్. అంటే ఇక్కడ వాల్ సూత్రం వస్తే సరిపోతుంది సార్. నెక్స్ట్ వన్, 2 సంఖ్యల గాసాబా 36 అయినా కాసాగు ఎంత అన్నాడు. 2 సంఖ్యల గాసాబా 36 అయినా కాసాగు ఎంత అన్నాడు. దీర్ఘగణం, ఓకేనా. ఇది ఒక క్యూబాయిడ్ చూడండి. దీర్ఘగణం యొక్క పొడవు, వెడల్పు, ఎత్తులు వరుసగా 15, 12, 10 అయినా దాని సంపూర్ణతల వైశాల్యం. ఇక్కడ ప్రాబ్లమేటిక్లో ఫార్ములా అడుగుతున్నాడు కొన్నిసార్లు. దీర్ఘగణం యొక్క సంపూర్ణతల వైశాల్యం సూత్రం ఏంటి? దీర్ఘగణం యొక్క ప్రక్కతల వైశాల్యం సూత్రం ఏంటి? దీర్ఘగణం యొక్క ఘనపరిమాణం సూత్రం ఏంటి? సపోజ్ దీర్ఘగణం ఎలా ఉంటుంది? దీర్ఘగణము ఇలా తీసుకున్నాం అనుకోండి సార్. ఈ దీర్ఘగణంలో పొడవు, వెడల్పు, ఎత్తు LBH ఉంది. దీర్ఘగణం నుండి ఏం అడుగుతాడు? ఓకేనా. లాటరల్ సర్ఫేస్ ఏరియా ప్రక్కతల వైశాల్యం 2h ఇంటూ L+B సార్, 2h ఇంటూ L+B. అలాగే టోటల్ సర్ఫేస్ ఏరియా అడిగాడు సార్. ఇప్పుడు ఈ లెక్కలో దానికి ఫార్ములా తెలియాలి. 2 ఇంటూ LB ప్లస్ BH ప్లస్ LH. ఇది ఓకేనా దీర్ఘగణం యొక్క సంపూర్ణతలు. ఘనపరిమాణం అడిగాడు LBH, ఓకేనా. ఈ 3 కాకుండా ఇందులో పెట్టగలిగే పెద్ద ఎదురు కర్రో లేదా ఐరన్ రాడ్డో ఆ కర్ర పొడవు ఎంత అని అడుగుతాడు. దానికి ఫార్ములా √L² + B² + H². ఇవి ఫార్ములాలు సార్. అయితే మనకు లెక్క ఏం అడిగాడు? దీర్ఘగణం యొక్క సంపూర్ణతల వైశాల్యం అడిగాడు. సంపూర్ణతల వైశాల్యం అంటే ఇక్కడే ఫార్ములా ఉంది. 2 ఇంటూ LB ప్లస్ BH ప్లస్ LH అవి ఇచ్చాడు. మరి ఇప్పుడు వాటినే మనం ఇక్కడ రాద్దాం సార్. 2 ఇంటూ ఈ 2 గుణిద్దాం సార్, ఓకేనా. 15 రెళ్ళ 33, 15 ఒకట్ల 15 3 180 ప్లస్ 12 పదుల 120 ప్లస్ 15 పదుల 150, ఓకేనా. ఇది 150. మరి ఇప్పుడు ఇక్కడ 150, 120 270. మరి ఆ 270 దీనికి యాడ్ చేసామనుకోండి సార్, ఎంత అవుతుందో చూడండి. 0, 15, 1, 4, ఓకేనా. 4 250 900. ఆన్సర్ 900. అంటే ఫార్ములా వస్తే లెక్క చేయగలం, లేకపోతే చేయలేం. లెక్క ఏంటట? 2 ఇంటూ LB ప్లస్ BH ప్లస్ LH గుణించేసి ఆ 2తో ఇవన్నీ గుణించినవి వచ్చేవి కలిపి 2తో గుణించాలి. మరి ఇక్కడ నీకు ఈ ఫార్ములా కాన్సెప్ట్ దీర్ఘగణంకి వస్తే నీ కాన్సెప్ట్ అయిపోతుంది సార్. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం సార్. ఓకేనా. ఇక్కడ చూడండి సార్, ఒక గుణశ్రేణిలో 8వ పదం 192 అయినా సామాన్య నిష్పత్తి 2 అయినా మొదటి పదం ఎంత అంటుంది. అసలు గుణశ్రేణిలో nవ పదం Tn ఏమవుతుందంటే AR⁻n-1 సార్. ఈ సూత్రం గుర్తుండాలి. ఇందులో ఏని మొదటి పదం అంటాము, ఆర్ని సామాన్య నిష్పత్తి అంటాము, మరి n పదాల సంఖ్యను తెలియజేస్తుంది. అలా ఇప్పుడు నీకు 8వ పదం ఇచ్చాడు సార్, T8. చూడండి సార్, T8 ఇచ్చాడు. ఎంత అంటే ఓకేనా, ఎంత ఇచ్చాడట? 192. మరి ఆ T8లో ఇక్కడ చూడండి సార్, A ఇంటూ ఓకేనా R⁻ ఏమవుద్ది? n-1 అంటే 8 - 1 7. ఈ A⁻7 ఈక్వల్ టు 192 అయితే ఇది ఇచ్చాడు. దీని నుండి R ఈక్వల్ టు 2 అయితే మొదటి పదం A ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నాడు. ఇది నీకు ఇచ్చిన డేటా సార్, నేను ఇంకా లెక్క స్టార్ట్ చేయలేదు. 8వ పదం 192 అన్నాడు. 8వ పదం ఎలా రాయాలిగో, AR⁻7 ఈక్వల్ టు 192. అందులో R2 అయితే ఏ అంత చిన్నపిల్లల లెక్కలు సార్. ఈ 2 ఇందులో పెడితే 2⁻7 అంటే 128. మరి 2ని 7 సార్లు గుణిస్తే ఎంత వస్తుందంటే 120. ఎందుకంటే 2⁻5 32. దానికి ఒక 2 గుణిస్తే 2⁻6 అవుతుంది, 64. 64 రెళ్ళ 120, 2⁻7. మరి దీని నుండి ఇప్పుడు నీ ఆన్సర్ ఏమైంది చూడండి సార్, A ఇంటూ 2⁻7 ఈక్వల్ టు 192. మరి 2⁻7 ఒకటి వెళ్తే భాగిస్తుంది కనుక A ఈక్వల్ టు 192
2 అంటే ఇప్పుడే చెప్పాను 128. 4తో భాగించేద్దాం సార్. 4 4 16, 32 ఉంటుంది. 4 8 4తో భాగిస్తే 4 32. మళ్ళా 4తో తెగుతుంది సార్. 4 1 4 2 4 8. మళ్ళా 4తో భాగించబడితే 4 3 4 2. ఆన్సర్ 3/2 సార్. ఓకేనా? ఇది నీ పేపర్లో ఓ 20 బిట్స్ నీకు ఈరోజు నేను ప్రీవియస్ బిట్లు 2018 6వ నెల ఓకేనా జరిగిన 17వ తేదీ జరిగిన ఈ ఎగ్జామ్ పేపర్ని నీకు ఎక్స్ప్లెనేషన్ చేశాను సార్. కనుక ఓవరాల్గా నీకు ఈ పేపర్ ఇంట్రెస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సార్. మరి కొంతమందికి షేర్ చేసి మీరు వాళ్ళకి కాంపిటీషన్ అనుకోవద్దు సార్. వాళ్ళకి మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. కనుక మ్యాక్సిమం అందరికీ ఈ వీడియో షేర్ అయ్యేటట్టు చూస్తారు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ.